భాగవతం 5వ స్కంధం కర్మ ఫలితముల కథ. ఒకప్పుడు భరత మహారాజు అనే మహానుభావుడు ఉన్నాడు. అతడు ధర్మపరుడై రాజ్యాన్ని సమర్థంగా పాలించాడు. కాని ఒక దశలో అతనికి భోగాల మీద విరక్తి కలిగి రాజ్యాన్ని వదిలి అరణ్యంలో తపస్సు చేయడానికి వెళ్ళాడు. అరణ్యంలో అతడు భగవంతుని ధ్యానం చేస్తూ జీవించాడు. ఒకరోజు అడవిలో ఒక జింకపిల్ల తల్లి చనిపోవడంతో ఒంటరిగా విలవిలలాడుతూ కనిపించింది. దానిపై భరతునికి దయ కలిగి ఆ జింకపిల్లను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆ రోజునుంచి భరతుడు భగవంతుని ధ్యానాన్ని వదిలి జింకపై మక్కువ పెంచుకున్నాడు. భగవంతుని స్మరణ తగ్గి జీవిపై ఆసక్తి పెరిగింది. కాలక్రమంలో భరత మహారాజు మరణించే సమయంలో కూడా ఆ జింక గురించే ఆలోచించాడు. చివరి క్షణంలో ఏది మనసులో ఉంటుందో అదే కర్మ ఫలితంగా వచ్చే జన్మగా మారుతుంది. అందువల్ల భరతుడు తదుపరి జన్మలో జింకగా జన్మించాడు. కాని పూర్వజన్మ స్మరణ ఉన్నందున జింకగా ఉన్నప్పటికీ ఇతర జింకలతో కలవకుండా ఒంటరిగా ఉండి భగవంతుని స్మరణ చేస్తూ జీవించాడు. ఆ జన్మలో తన తప్పును గ్రహించాడు. ఆ తరువాత జన్మలో అతడు జడ భరతుడుగా జన్మించాడు. అతడు మౌనంగా అహంకారము లేకుండా జీవిస్తూ లోకాసక్తి నుండి దూరంగా ఉండేవాడు. చివరకు రాజు రహోగణుడికి ఉపదేశం చేసి కర్మబంధాల నుండి విముక్తి జ్ఞానం ద్వారానే సాధ్యం అని బోధించాడు. ఈ కథ ద్వారా భాగవతం చెప్పే కర్మ ఫలిత సారాంశం: 1. మనసు ఎక్కడ ఉంటే జీవితం అక్కడికే సాగుతుంది. 2. భగవంతుని స్మరణే ఉత్తమ కర్మ. 3. లోకాసక్తి కూడా బంధనమే. 4. చివరి ఆలోచన మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. 5. జ్ఞానం మరియు వైరాగ్యం ద్వారానే మోక్షం.